తెలంగాణ తల్లి విగ్రహం రూపరేఖ మార్చడానికి నిరసిస్తూ కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీ పాలమూరు చౌరస్తా నుండి హైదరాబాద్ చౌరస్తా నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తే అందుకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చడం సరికాదన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన విగ్రహం సాధారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ శ్రీశైలం, వైస్ చైర్మన్ షాహిద్, కౌన్సిలర్లు సూర్యప్రకాష్, భోజిరెడ్డి, సైదులు గౌడ్, బావండ్ల మధు, తహర్ అలీ, నూనె శ్రీను, పార్టీ మాజీ సర్పంచులు వెంకయ్య గౌడ్, రాములు, పార్టీ నాయకులు మరోజు మధు పాల్గొన్నారు. కార్యక్రమాలను పేర్లు మార్చుడు తప్పించి ఎటువంటి ప్రజల్లో బీదల్లో మార్పు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఏది కూడా చేయలేదు. ముఖ్యంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం మార్పు ఈరోజు యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల్లో సామాజిక ప్రజానికం నుంచి ఉద్యమకారుల వరకు కూడా వ్యతిరేకమైనటువంటి భావన ఏర్పడ్డది. ముఖ్యంగా అంటే కేవలం తెలంగాణ తల్లి అంటే అది ఒక పార్టీకి సంబంధించిన అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉన్నట్టుంది. కానీ తెలంగాణ తల్లి అనేది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఒక ఉద్యమ స్ఫూర్తిగా ఆ రోజు కళాకారులు, కవులు, మేధావులు అందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహ ప్రతిరూపం. ఖచ్చితంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ తల్లి 4 కోట్ల ప్రజల యొక్క తెలంగాణ రూపం ఉన్నదో ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా సెక్రటరియట్లో కానీ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేసి తీస్తామని మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. కావున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాలతోటి తెలంగాణ ప్రజానికం మొత్తము ఇబ్బందుల పాలయ్యే రోజు బ్రతుకుదేరు లేకుండా పోతున్న సందర్భం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు గ్రామాలకు పోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజల తిరుగుబాటు ఎదుర్కోక తప్పదు.